అందరికీ నమస్తే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సంచలనమైన వ్యాఖ్యలు ఇవి. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీలో చాలామంది మంత్రుల్లో, చాలామంది ఎమ్మెల్యేల్లో ఉన్న చర్చనే. ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఉన్న చర్చనే. ఏంది చర్చ? రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న. రేవంత్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అసలు ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన? కాంగ్రెస్ నుంచి అవుతాడా? ఆ స్కోప్ ఉందా? కాంగ్రెస్లో అట్లా సాధ్యమేనా? ముందే చెప్పుకోవడం. ఇట్లాంటి చాలా చాలా చర్చలు, చాలా అవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా పెద్ద చర్చనే ఇది. ఇంకా ఇప్పటివరకు ఎవరు నేను 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోలేదు. మళ్ళీ నేనే వస్తా, మళ్ళీ నేనే సీఎం అవుతా అని చెప్పుకోలేదు. మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటుందని చెప్పుకోవడం వేరు. కానీ నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పుకోవడం వేరు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్నవే, రాజకీయ వర్గాల్లో ఉన్నవే. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు, ఎందుకు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటి అంశాల మీద మనం కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం 3 సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కొట్టే రిపోర్ట్లతో ఒక 2 మైనస్ అవుతున్నాయి. దాంతోన మనం 3 ప్లస్ అయినా కూడా 2 మైనస్ అవుతూ ఉంటాయి రిపోర్ట్ కొట్టే వాళ్ళు. ఇంకా మనం బలంగా కొట్టాల్సి బలంగా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ కుట్రకు విరుగుడు అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలు మాట్లాడదాం ఉన్నది ఉన్నట్టుగా. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి కోసమే మాట్లాడుతున్నాడు. మంత్రి పదవి మొన్న అన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి, నేను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా అన్నాడు. ఆయన కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు లేకనే ఉన్నాయి, కొంచెం అటు ఇటు. మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా, అది ఆయన విషయం ఉండొచ్చు, దాన్ని వదిలేద్దాం. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. సరే, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆయన మాట్లాడిన మాటలు, రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? కాంగ్రెస్ ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. మనం మొన్న కూడా చెప్పినాం, రాజు నేనే, మంత్రి నేనే, రాజు నేనే అంటే అది సినిమా టైటిల్ అయితే నడుస్తుంది, బాగానే ఉంటుంది. సినిమా టైటిల్ బాగానే ఉంది కదా, నేనే రాజు నేనే మంత్రి అని మంచిగా ఉంది అది సినిమా వరకు. ప్లస్ ఇవాళ రాధాకృష్ణ కూడా రాసిండు, పొట్టోడు గట్టోడు, పొట్టోడు కొట్టింటి చూపించిండు. ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రాసి చూపించిండు. అంటే ఆయన ఏం రాస్తాడో మీకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన అట్లే రాస్తాడు. అందరు రాపించుకుంటున్న వార్తలు అంట నేను అందుకే. ప్లస్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఈయన ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు. నిజానికి దీనిలో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, వస్తే ఆయననే ముఖ్యమంత్రి అవుతాడా, ఒక పాయింట్. రెండోది, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా, మళ్ళీ లేకపోతే ఆయన ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతాడు? ఇట్లాంటి చాలా అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులకి వెళ్ళి ఉన్న చర్చనే ఇది. అధిష్టానాన్ని కూడా చాలామంది ఇక్కడ నుంచి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు ఇప్పుడు సచ్చిన పాములాగా అయిపోయింది. అధిష్టానం సచ్చిన పాము కన్నా అసూట్ అయిపోయింది. వాళ్ళు ఏమీ పట్టించుకుంటలేరు. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే, వాళ్ళకు ఉన్న రాష్ట్రాలే 3, ఉన్న రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అసలు అవి సచ్చిన పాములాగా అయిపోయినాయి. మన తెలంగాణ కూడా సచ్చిన పాములాగా చేసే ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణ నుంచే డబ్బులు, తెలంగాణకి వెళ్ళే హెలికాప్టర్లు, తెలంగాణకి వెళ్ళే ముడుపులు, తెలంగాణకి వెళ్ళే టిఫిన్లు అన్నట్టుగా అన్ని ఇక్కడి నుంచే పోతూ ఉన్నాయి. అది అందుకోసమే వీళ్ళు ఎన్ని కంప్లైంట్ చేసినా అధిష్టానం స్పందిస్తలేదు. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి మీద అనుమానం అంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇప్పటికి 62 సార్లు పోయాడు. 62 సార్లు పోతే దీనిలో 47-48 సార్లు బీజేపీ వాళ్ళని కలిసిండు. ఆయన సెంట్రల్ మినిస్టర్ని కలుస్తాడు, ప్రధానమంత్రిని కలుస్తాడు. కలవద్దా అంటే కలవాలి, కలిస్తే ప్రతిఫలం కూడా ఉండాలి కదా. అన్నిసార్లు కలిస్తే తెలంగాణకి ఏమైనా వచ్చిందా? ఆయనే చెప్పినాం మొన్న, ఏమీ లేదు మాకు తెలంగాణకి, మీ బడ్జెట్లో మాకేం లేదు, తెలంగాణ మీద మీకు వివక్ష ఉంది అంటే. ఆయన మంచిగా ఉన్నా, నా బడే బాయ్ అని చెప్పుకున్నా కూడా ఏం రాలేదు తెలంగాణ. కానీ దాని అర్థమైంది, అసలు వీళ్ళ కలయిక రాష్ట్రం కోసమేనా? రేవంత్ రెడ్డి కలిసేది రాష్ట్రం కోసమా, రాజకీయాల కోసమా? ఇక్కడ బీజేపీ లీడర్తో మంచి కోఆర్డినేషన్లో ఉన్నాడు. బీజేపీలో కొంతమంది, ఒక పేర్లు చెప్పొచ్చు, ఏ రఘునందనో, ఏ బండి సంజయో, ఇట్లాంటి వాళ్ళు చెప్తే గవర్నమెంట్లో చాలా శరవేగంగా పనులు అవుతాయంట. కాంగ్రెస్లో ఉన్న చర్చ నేను చెప్పేది, మినిస్టర్ ఛాంబర్లో జరిగే చర్చ ఇది. వాళ్ళు చెప్తే ఈజీగా అయిపోతాయంట పనులు. ఆఫీసర్లు ఈజీగా చేసేస్తారు, ముఖ్యమంత్రి చెప్పినట్లే వాళ్ళు చెప్తే. కానీ మంత్రులు చెప్తే పనులు కావు. మంత్రులు చెప్తే మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పాలంటారు. ఇంకా కదా, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్తే కూడా అట్లే అవుతాయంట పనులు గవర్నమెంట్లో. అది కూడా చర్చ ఉంది. ఇదంతా ఏం సర్కిలో, ఇది పార్టీ సర్కిలా, లేకపోతే 100 crores లాబింగా? క్లబ్స్ ఉంటాయి, ఈ బాగా డబ్బులు ఉన్న దానిలో క్లబ్స్ ఉంటాయి. ఏంటంటే, నువ్వు ఎంత క్లబ్బు, 100 crores క్లబ్ అంటే 100 కోట్ల పైన ఉన్న వాళ్ళంతా ఒక క్లబ్బు, 200 crores క్లబ్, 200 కోట్ల పైన ఆస్తులు ఉన్న వాళ్ళంతా ఒక క్లబ్బు. అట్లా ఏ క్లబ్బో తెలియదు. రాజకీయ పార్టీ అయితే ఒకటి కాదు, వాళ్ళో పార్టీ వీలో పార్టీ అందరూ వేరే పార్టీలు. కానీ చూసినాం కదా, రేవంత్ తీసుకున్న చాలా నిర్ణయాలకు బీజేపీ వాళ్ళు సమ్మతించారు. ఆయన అధిష్టానాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసినారు కొన్నిసార్లు బీజేపీ వాళ్ళని కలిసి. రాహుల్ గాంధీ కలవకపోతే, చూసిర్రా రాహుల్ గాంధీ కలవకపోతే నేను అమిత్ షాని కలుస్తా, చూసుకుందామా అన్న రేంజ్లో
అధిష్టానాన్ని కూడా ఆయన రివర్స్ అయినట్టుగా అనిపించింది కొన్నిసార్లు. ఇక ఇప్పుడు ఏంది సిచ్యువేషను, కాంగ్రెస్ వరకు వద్దాం. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన ఒక సిచ్యువేషన్ మాత్రం చెప్తా. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఫస్ట్ టైం 2004 ముఖ్యమంత్రి, 2009 ఎలక్షన్ జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే ముఖ్యమంత్రి ఎవరని. రాజశేఖర రెడ్డి ఢిల్లీ పోయిండు, సోనియా గాంధీని కలిసిండ్రు, సోనియా గాంధీని కలిసి బయటకు వచ్చిండ్రు. సోనియా గాంధీ ఓకే రాష్ట్రంలో అధికారం వచ్చిందా, మంచిగా వచ్చినాయి, ఓకే గుడ్ అని చెప్పి, అంతేగాని నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పలే. బయటకు వచ్చినాక మీడియా అంతా అడిగింది, సార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడైనా అడిగింది మైకులు పెట్టి మీడియా రాజశేఖర రెడ్డిని అడిగితే రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు, రాజశేఖర రెడ్డిని మైకులు పెట్టి ఎప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసుకుని అడిగిండు. ఎవరైనా అదే అనుకుంటారు కదా, ఫస్ట్ ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటారు కాబట్టి అడిగింది మీడియా. అడిగితే రాజశేఖర రెడ్డి ఏమన్నానంటే, ఏమో నాకు తెలియదు ఎప్పుడో ప్రమాణ స్వీకారం ఎప్పుడో నాకు తెలియదు, అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది అంటే, మీరైనా ముఖ్యమంత్రి మీకు తెలియకపోతే ఎట్లా, మీరే కదా ముఖ్యమంత్రి మీకు తెలియకపోతే ఎట్లా అని అడిగింది మీడియా. అడిగితే రాజశేఖర రెడ్డి, నేను ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అంటే అధిష్టానం చేయాల్సిన పనులు అవి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది. అది అధికారంలోకి వచ్చినప్పుడు. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్, సగం గవర్నమెంట్ కూడా దాటలేదు, అప్పుడే నెక్స్ట్ టైం నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. అందుకు డౌట్ వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఒక డౌటు, అధికారంలోకి వస్తే ఈయననే ఉంటాడా అనేది రెండో డౌట్. చాలా మందిలో ఉన్న చర్చ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక చాలా లోతైన డిస్కషన్స్ ఉన్నాయి. ఈయన నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు లేవు, అంతమంది గెలిస్తే గెలవచ్చు, 10 మందో 20 మందో గెలుస్తారేమో. నెక్స్ట్ బీజేపీ కూడా అంతో ఇంతో ఇప్పుడు 8 వచ్చినట్టు రేపు 10, 11 రావచ్చు. వస్తే ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి అందరిని చీల్చుకొని పోయి బీజేపీ తీసుకొని పోయి బీజేపీలో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇది చర్చ ఉంది రాజకీయాల్లో. ఎన్ని రోజులకున్నా రేవంత్ రెడ్డి బీజేపీకి పోతాడు. అందుకే ఆయన కాంగ్రెస్ మొత్తం నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ను చూసినావు కదా, మొత్తం ఏమంటారు, మన తెలంగాణ భాషలో కోళ్ళు అంటాం, బాయిలు తోతాం కదా, బాయిలు తోతే ఎన్ని కోళ్ళు తోవిరు అంటారు చూడు, అట్లా ఇక 100 కోళ్ళ లోపల పాతి పెడుతుండు. కాంగ్రెస్ మళ్ళీ 30 ఏళ్ళ వరకు మళ్ళీ ఓటు వేయరు జనం. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణ క్రియేట్ అవుతుంది. రోజుకు గవర్నమెంట్ మీద కాదు, పార్టీ మీద నెగిటివ్ పెరిగిపోతుంది. అబ్బా వద్దురా బాబు ఈ పార్టీ, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అట్టే ఉంది, రాష్ట్రంలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చే పొజిషన్ లేదు. నెక్స్ట్ అధికారం వచ్చింది అనుకుందాం, ఓలకు జనం అట్లా ఇట్లా తిరగబడి మరగబడి వేసారు అనుకో, వేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో గ్యారంటీ ఉంది, అధిష్టానం డిసైడ్ చేయాలి. అట్లా కూడా ఫస్ట్ టైం అంటే మొన్న అంటే పైసలు పెట్టుకొని ఏదో కింద మీద పడి చేసిర్రు, కానీ అట్లే ప్రతిసారి జరగదు కదా, ఏమైనా జరగవచ్చు కదా. ఇట్లా రేవంత్ రెడ్డి చాలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్లోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అనేది అనుమానం. నేను ముఖ్యమంత్రిని ఎందుకు చెప్పుకుంటున్నాడు, ఆయన సగం గవర్నమెంట్ కూడా కాకముందు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తా అనకుండా నేనే ముఖ్యమంత్రిని 10 ఏళ్ళు అని చెప్పుకుంటున్నాడు. రెండు చాలా డిఫరెంట్ ఉన్నాయి వర్డ్స్. గవర్నమెంట్ కాంగ్రెసే వస్తుంది, ముఖ్యమంత్రి ఎవరైనా తర్వాత తెలుస్తుంది అంటే వేరు. లేకపోతే ముఖ్యమంత్రి నేనే ఉంటా 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్ అంటే కూడా వేరు. ఫస్ట్ మాట మాట్లాడతలేడు, మా గవర్నమెంటే వస్తాను మాట్లాడతలేడు, నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, ఏ పార్టీకి వెళ్ళని రాజగోపాల్ అడుగుతున్నాడు. ఇది రాజగోపాల్ ప్రశ్న కాదు, తెలంగాణ సమాజంలో కూడా ఈ ప్రశ్న ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఏ పార్టీకి లేదు. బీజేపీ పోతాడు అనేది చాలా మందిలో ఉంది చర్చ. ఈయన బీజేపీ పోతాడు, ముఖ్యమంత్రి అవుతాడో లేదు కానీ బీజేపీ పోతాడు అనే చర్చ ఉంది. నేనే రాజు నేనే మంత్రి, మొన్న కూడా చెప్పినాం కదా, కాంగ్రెస్లో ఆ సిస్టమ్ నడవదు, ప్రాంతీయ పార్టీలో నడుస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి ఒక్కరి వ్యాఖ్యలు కాదు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది దాన్ని సమర్థిస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఆ కామెంట్ని. అట్టెట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి, ఆయన ఏమన్నా చక్కగా చేస్తుండా. రాజశేఖర రెడ్డి 2004లో ఉచిత కరెంటు లాంటి గొప్ప గొప్ప స్కీమ్స్ పట్టుకొస్తే 2009లో గెలవడం చాలా కష్టమైంది. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్స్ పట్టుకొచ్చి, తెలంగాణలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, తెలంగాణను ఒక అన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యేటట్లు డెవలప్ చేస్తే 10 ఏళ్ళు మించి ఉండలేకపోయాడు. ఈయన ఏం చేయకుండా 10 ఏళ్ళు ఎట్లా ఉంటాడు, ఏం చేయకుండా. అది అందరికి వస్తున్న డౌట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా అని కాంగ్రెస్లోనే పెద్ద చర్చ ఉంది. మనం మున్సిపల్ రిజల్ట్స్ కూడా చూసినాం కదా. ప్రభుత్వాన్ని మార్చే ఎలక్షన్ కనుక జరిగి ఉంటే ప్రభుత్వం మార్చనీకి ఓటేస్తారు జనం. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. మరి ఎందుకు మాట్లాడుతుండినా, దీని వెనుక చాలా కథ కార్ఖానా ఉంది. ఇదంతా బీజేపీ నడిపిస్తున్న స్టోరీ అనేది చాలా మందికి ఉన్న అనుమానం. చూద్దాం ఇంకా ముందు ఏమేమి డెవలప్మెంట్స్ దీని మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.